ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాము. మరి యొక్క నూతన పునరుద్ధాన దినము, ఆశీర్వాదకరమైన దినము, ప్రభువుని ఆరాధించేటువంటి మరి యొక్క దినమును ప్రభు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుదాం. ఈరోజు ప్రత్యేకంగా కోరహు కుమారులు రాసినటువంటి 48వ కీర్తనను ధ్యానం చేసుకుందాం. సియోనును గూర్చినటువంటి మాటలు, సియోనును గూర్చిన ధ్యానములు, సియోను చుట్టూ ప్రదక్షిణములు, సియోను పట్టణంలో ప్రవేశం. సంతోషము, సమాధానము, ఆనందము, ప్రభు యొక్క సన్నిధి నిరంతరం ఉండేటువంటి ఆ పట్టణం యొక్క విశేషాల గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా ధ్యానం చేసుకుందాం. మరి దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మికిలి కనికరం గల తండ్రి యేసయ్యా, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయనా, ఈ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మేలైనటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ దినం వరకు మీరు మమ్మల్ని జీవంతో నింపిన విధానాన్ని బట్టి వందనాలు. ప్రభు, నీ మాటల కొరకు నా తండ్రి మీ సన్నిధిని చేరియుండగా మీరు మాకు సహాయం దయచేయండి. మీరు మాతో మాట్లాడండి, మీరు నాతో మాట్లాడండి. దేవానికి స్తోత్రాలు ప్రభా. అతి శ్రేష్టమైనటువంటి ఆ సియోను గురించినటువంటి ఆ వాక్కులను నా తండ్రి ప్రభా మా హృదయాలలో నింపుకొని తండ్రి, నిరీక్షణ కలిగినటువంటి వారమై ఆ సియోను పట్టణంలో ప్రవేశించేటువంటి గొప్ప భాగ్యాన్ని నా తండ్రి మేము పొందుకొనుటకు మీరు సహాయం దయచేయమని, దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి ఈ 2020వ సంవత్సరం చివరి దినాలు, నవంబర్ మాసం మొదటి పునరుత్థాన దినంలో మనమందరం ఈ రీతిగా దేవుని వాక్యముతో సహవాసం చేసే ఇటు గొప్ప ధన్యత ప్రభు మనకి ఇచ్చినందుకే దేవునికి ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. మీరందరూ దేవుని కృపలో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఉన్నారు అని విశ్వసిస్తూ ఉన్నాను. ప్రియులారా, గడిచిన కొన్ని వారాలుగా కీర్తన గ్రంథము నుండి కొన్ని శ్రేష్టమైన తలంపులు మనం ధ్యానం చేయటానికి ప్రభు కృప చూపుతూ ఉన్నారు. ఈ ఉదయకాలంలో మరొక అద్భుతమైన కీర్తన మీ ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. దావీదు రాసిన కీర్తనల్లో అన్ని సందర్భాలకు సంబంధించిన కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనల గ్రంథంలోనే మరికొందరు రాసిన కీర్తనలు కూడా మనం చూస్తాం. అందులో ఓ ప్రత్యేకమైన భాగం ఏమిటి అని అంటే, కోరహు కుమారులు వ్రాసిన కీర్తన. ఈ కోరహు కుమారులు వ్రాసిన కీర్తనల్లో కొన్ని విశిష్టతతో కూడి ఉన్నాయి. దేవుని మందిరము, మా బ్రతుకులు, దేవుని పట్ల మా భక్తి, ఈ విషయాలు ఎక్కువగా కోరహు కుమారులు వ్రాసిన కీర్తనలోనే మనం గమనించగలం. అవును, చాలాసార్లు మనం ఈ కీర్తనలు చదువుతూ ఉన్నాం, ఆనందిస్తూ ఉన్నాం, ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలంలో ప్రభుని స్తుతించదగిన మరొక కీర్తన 48వ కీర్తన, పిల్గ్రిమేజ్ టు జయన్, సియోను యాత్ర అనే కీర్తన మనం ధ్యానించుదాం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట ఉండగా వణుకును
ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతిగా యెహోవా పట్టణమందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు బూది గంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యోధా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు దాని వివరం మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరంలో సంచరించి వాటిని చూడుడి. 14వ వచనం, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. దేవుడి పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో దీవించును గాక. ఎంత అద్భుతమండి, ఎంత ఆశీర్వాదకరమైన కీర్తన దేవుడు తన బిడ్డల ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో చదివిన ఈ 48వ కీర్తన సియోను యాత్ర అనే ఈ కీర్తన మనం లోతుగా ధ్యానించే ముందు, ఇది వ్రాయబడిన సందర్భం దేనిని దృష్టిస్తూ వ్రాశారు, దేవుని ఆత్మ ఎలాంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఈ కీర్తన వ్రాయించారు అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజులు 2వ గ్రంథము 18, 19 అధ్యాయాలు గనక మనం చూసినట్లయితే అప్పటికి బబులోను పెద్దగా విస్తరించలేదు. బబులోను సామ్రాజ్యము పేరు ఖ్యాతిని కలిగి ఉన్నది కాదు. బబులోను కంటే ముందు అష్షూరు సామ్రాజ్యం మనం చూస్తాం. అష్షూరు రాజులు తమ యొక్క సామ్రాజ్య వాంఛను బాగా విస్తరింపచేశారు. చుట్టుప్రక్కల అనేక దేశాలను జయిస్తూ వచ్చారు. ఈ సమయానికి వారు ఇజ్రాయేల్ మీదను యోధా రాజ్యం మీదను తమ దృష్టిని పెట్టారు. ఇశ్రాయేల్ రాజ్యము పెద్దగా బలమైన రాజ్యం కాదు, అది స్వల్పంగానే ఉంది, దాన్ని తేలిగ్గా జయించవచ్చు. కానీ యోధా రాజ్యం బలంగా కనిపిస్తూ ఉంది. ఈ రాజ్యాన్ని మనం జయించాలి, దీన్ని గనుక పడగొడితే ఇజ్రాయెల్ ఏముంది అన్నట్లుగా సన్హెరీబు యోధా రాజ్యం మీదకు దండెత్తి వచ్చాడు. యోధా రాజ్యంలో ఉన్న ప్రాకారములు గల పట్టణములన్నిటినీ తను స్వాధీనం చేసుకున్నాడు. ఆ కాలంలో రాజైన హిజ్కియా పరిపాలన చేస్తూ ఉన్నాడు. హిజ్కియా, అయ్యా నన్ను మన్నించండి, నా తప్పిదాన్ని క్షమించండి, మీరు కోరినట్లయితే ఏమిమ్మంటే అది ఇస్తాను అని హిజ్కియా సన్హెరీబు పాదాల దగ్గర పడిపోయాడు. అప్పుడు రాజు కోరతాడు, 600 మణుగుల వెండిని 60 మణుగుల బంగారాన్ని నాకు ఇచ్చి పంపించు, అది నీకు జల్మానాగా విధిస్తూ ఉన్నాను అని సన్హెరీబు రాజైన హిజ్కియాతో అన్నాడు. అలాగేనయ్యా అంటూ రాజు కోరిన దానికంటే ఎక్కువగా యెరూషలేము దేవాలయములో తలుపులకు, దర్వాజాలకు, కిటికీలకు, ఆవరణంలో ఏర్పాటు చేయబడిన రకరకాల పనిముట్లను, పొదిగిన బంగారం, వెండి, వీటన్నిటినీ ఒలిచి సన్హెరీబును సంతోషపరచటానికి వెండి బంగారాలను పంపించాడు. అప్పటి వరకు సరిపోయింది, బాగానే ఉంది, రాజు వెళ్ళిపోయాడు.
కానీ అంతటితో ఆగలేదండి. అశ్షూరు రాజు ఆయన ఏం చేశాడు, మరలా తాను వెళ్ళిన తరువాత తన సేనాధిపతులను ఈ రాజ్యం మీదకు పంపించాడు. వారిలో అత్యంత కిరాతకుడు, బహు దుర్మార్గుడిగా చెప్పబడిన రబ్షాకే ఈ యోధా దేశాన్ని మరలా చుట్టుముట్టాడు. రాజధాని నగరానికి వచ్చాడు. అక్కడ యెరూషలేము చుట్టూతా ప్రాకారాల మీద పహరా కాస్తూ ఉన్నటువంటి వారందరికీ వినిపించేటట్లుగా రాజును దూషించాడు, దేశాన్ని దూషించాడు, చివరకు దేవుని కూడా దూషిస్తూ ఉన్నాడు. అనరాని మాటలంటూ ఉన్నాడు, అవమానపరుస్తూ ఉన్నాడు. ఆ రబ్షాకేకి వెంటనే హిజ్కియా ఒక సందేశాన్ని పంపాడు. అయ్యా, మాకు అష్షూరీయుల భాష వచ్చు, అందులో మాట్లాడండి. సామాన్య ప్రజలు, మామూలు వారు కూడా విని నవ్వుకునేటట్లు అవమానకరంగా మీరు ఈ రకంగా తిట్టడం బాగాలేదు, ఇలా అవమానపరచడం బాగాలేదు, దయచేసి మా భాషలో మాట్లాడకండి అంటూ విన్నపం చేశాడు. దాంతో రబ్షాకే మరింత రెచ్చిపోయాడు. మా బలం నుండి ఏ దేశం తప్పించుకుంది, ఏ దేవుడు తప్పించాడు, ఎవరి వల్ల సాధ్యపడుతుంది, ఎవరి వలన సాధ్యపడింది మీ దేవునికి సాధ్యమవుతుందా అంటూ బింకాలు పోయాడు. బహు దుర్మార్గంగా మాట్లాడుతూ వచ్చాడు. ఒక ఉత్తరం రాశాడు, దేవుని దూషిస్తూ ఒక ఉత్తరాన్ని రాసి రాజైన హిజ్కియాకు పంపించాడు. అప్పుడు రాజు ఆ ఉత్తరాన్ని పట్టుకొని బట్టలు చింపుకొని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ పత్రాన్ని పరచి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దేవుని సన్నిధిలో వేదన పడుతూ ఉన్నాడు. ప్రభువా, ఇది మాకు కలిగిన అవమానం కాదు, ఇది నాకు కలిగిన అవమానం కాదయా, మీ నామమునకు కలిగిన అవమానము. ప్రభువా, దృష్టించు అంటూ హిజ్కియా రాజు మొరుపెట్టినప్పుడు దేవుడు అద్భుతమైన జవాబు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాత్రి దేవుని కార్యం శత్రువుల సైన్యంలో చోటు చేసుకున్నాడు. దేవుడు అంటున్నాడు హిజ్కియాతో, ఓ హిజ్కియా, నువ్వు భయపడవద్దు, నువ్వు దుఃఖపడవద్దయా, నువ్వు కన్నీరు కార్చవద్దు, నీ మొర నేను విన్నాను. అదిగో, నిన్ను ముట్టడి వేసినటువంటి వారు నీ మీదకి రారు, వారు తరలిపోతారు, వారు 4 మూలలా చెల్ల చెదురైపోతారు నువ్వు చూస్తూ ఉండగానే అని దేవుడు ఒక నిరీక్షణతో కూడిన వాగ్దానం ఇచ్చాడు. ప్రియులరా, తెల్లారి లేచి చూస్తే 185,000 మంది అష్షూరు సైన్యం సంహరించబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతమండి, ఎంత అద్భుతం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుంటూ దీనిని హృదయంలో తలపోస్తూ కోరహు కుమారులు ప్రభుని స్తుతిస్తూ వ్రాసిన పాట ఈ 48వ కీర్తన. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అష్షూరు రాజు నుండి, అష్షూరు సైన్యం నుండి దేవుడు యోధా దేశాన్ని విడిపించాడో, రక్షించాడో, ఆ వెంటనే ఎక్కడెక్కడున్న ప్రజలందరూ, ఇశ్రాయేలీలు, యూదులు యెరూషలేము దేవాలయానికి వచ్చి దేవుని స్తుతిస్తూ స్తోత్రగానాలు చేస్తూ ఆయన్ను గణపరుస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో వ్రాయబడిన కీర్తన 48వ కీర్తన. హల్లెలూయా. మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను, నమ్ముతూ ఉన్నాను. ఇక్కడ మొదటి 3 వచనాల్లో చదివినట్లయితే కీర్తనాకారుని ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎంత చక్కని మాటలండి. మనం అటు ఇటు తిరగటం కాదు, మనం వ్యాపారాలు చేసుకుంటున్నాం, మన కుటుంబ అవసరాలు తీర్చుకుంటున్నాం,
మన వ్యక్తిగత జీవితాలను అభివృద్ధి పరుచుకునటానికి, మన కుటుంబాలను అభివృద్ధి పరుచుకునటానికి మనం చేయరాని పాటలన్నీ పడుతూ ఉన్నాం. అయితే ఇప్పుడు మన అడుగులు సియోను వైపు వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన మన పట్టణాన్ని కాపాడాడు, మన దేశాన్ని కాపాడాడు. మందిరము సన్నిధిలో మన కాళ్ళు ఉండాలి, పదండి అంటూ వారు ఆ రీతిగా బయలుదేరి వస్తూ ఉన్నారు. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వ భూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. హల్లెలూయా. 48వ కీర్తన మొదటి 3. ఎంత అద్భుతమైంది ప్రియులారా. దేవుని నామము అత్యున్నతమైన నామం. ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన శిలువ మరణాన్ని అనుభవించి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత అన్ని నామములకు పైనామము. ఆమేన్. ఆయన నామము ఉన్నతమైన నామము, ఆయన నామము గొప్ప నామము. అందుకనే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వ భూమికి సంతోషకరముగా ఉన్నది. నీకు నాకు ఆయన ఆశ్రయించిన బిడ్డలందరికీ సంతోషకరంగా ఉండేటట్లు దేవుని నామం హెచ్చింపబడేది. ఆయన వైపు నీ అడుగులు పడితే ఎటో తిరుగుతూ ఉన్నాం, ఎక్కడో తిరుగుతూ ఉన్నాం, ఏవో పనులతో నింపబడి ఉన్నాం. దేవునికి దూరంగా మన అడుగులు వెళుతూ ఉన్నాయి, దేవునికి విరోధంగా మన పనులు, మన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో నీవు దేవుని తట్టు తిరిగి, ఇఫ్ యు కెన్ టాక్ అబౌట్ జాయ్, నీవు దేవుని గురించి మాట్లాడే వ్యక్తిగా, ఆయన యొక్క ఉన్నతమైన మహిమను నీవు గుర్తించి ఆయనను ఆశ్రయించే వ్యక్తిగా ఉంటే ఎంత బాగుంటుంది. నీ నోటి నిండా సంతోషాన్ని ఇస్తాడు, నీ హృదయం నిండా సంతోషాన్ని ఇస్తాడు. నీ జీవితంలో ఆయన స్తోత్రగానాన్ని నింపుతూ ఉన్నాడు. నువ్వు లేస్తే, కూర్చుంటే, నడిస్తే, పని చేస్తూ ఉంటే యు టాక్ అబౌట్ జయన్. ప్రభుని గురించి, ఆయన మందిరాన్ని గురించి, ఆయన కార్యాలను గురించి నువ్వు మాట్లాడే వ్యక్తివిగా ఉంటా. నీ జీవితాన్ని ఆ రీతిగా ప్రభు మలుపు తిప్పుతాడు. ఎటో తిరుగుతున్న నీవు ఆయన తట్టు తిరగాలి, ఆయన చేసిన కార్యాల తట్టు తిరగాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటూ ఉన్నాడు భక్తుడు, ఎంత చక్కని మాట అండి. జయన్ ఈస్ ద జాయ్ ఆఫ్ హోల్ ఎర్త్. సియోను ఈ లోకమంతటికి సంతోషకరంగా ఉంటుంది. అబ్బా, సర్వ భూమికి సంతోషకరం. లోకంలో ఉన్న ప్రజలందరికీ కదా. గత వారం మనం చెప్పుకున్నాం క్రీస్తు పుట్టుక అని. మీరు గమనిస్తే లూకా శుభవార్త 2వ అధ్యాయంలో దూతగణం గొర్రెలు కాచుకునే కాపురులకు చెబుతూ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులందరికీ భూమి మీద సమాధానము. హల్లెలూయా. ఎంత అద్భుతంగా చూశారండి. దేవుని నామం, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. ఆయన తట్టు తిరిగి నీవు ఆయన్ని నీ దేవునిగా, రక్షకునిగా, నీకు ఆశీర్వాదంగా నీవు నమ్మి అంగీకరిస్తే ఆయన నిన్ను సంతోషభరితునిగా చేస్తారు. ఇది కేవలం ఇశ్రాయేలులకే కాదండి, యూదులకే కాదు. ఆయన తట్టు తిరిగిన ప్రతి ఒక్కరికి ప్రభు చేస్తూ ఉన్న కార్యం ఇది.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు మన జీవితాలను సంతోషంతో నింపాడో, ఆనందదాయకంగా ఆశీర్వాదకరంగా ఉంచాడో, ఆయన గురించి చెప్పకుండా, ఆయన గురించి పాడకుండా, ఆయన గురించి మాట్లాడకుండా ఎలా ఉండగలం? అలా కుదరదు కదా. దేవుని తలంపులు, దేవుని భావాలు, దేవుని గురించిన ఆలోచనలు నిన్ను ఎంతగా ఉద్రేకపరుస్తూ ఉన్నాయి ఆయన్ని స్తుతించటానికి, ఆరాధించడానికి. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిది we talk about Zion. సియోను యొక్క ప్రత్యేకత, దేవుని ప్రత్యేకత, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క మహిమా ప్రభావాలు, ఆయనలో ఉన్న ఆశీర్వాద దీవెనలను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. తర్వాత రెండవదిగా మనం చూసినట్లయితే 4 నుండి 8 వచనాలలో we see Zion, సియోను మీద దృష్టి పెడుతూ ఉన్నాం. ముందు సియోను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. రెండవదిగా సియోను మీద దృష్టి పెట్టే వారంగా. ఏంటండి సియోను యొక్క ప్రత్యేకత అని అంటే, ఇక్కడ అద్భుతమైన మాటలు కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. 4, 5, 6 వచనాలు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట ఉండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, సన్హెరీబు రాజు యోధా రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి, ఆక్రమించడానికి వచ్చాడు. ఆ తర్వాత తాను వెళ్ళి మరలా తన సేనాధిపతిని పంపాడు. 3 సేనాధిపతులు, తర్తాను, రబ్సారీసు, రబ్షాకే. వీరిలో రబ్షాకే ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు, రెంకెలు వేస్తూ ఉన్నాడు. యూదా రాజైన హిజ్కియాకు అష్షూరు మీద పోరాటం చేసి వారిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేవు. అలాగని ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్తాడా సహాయానికి? వాళ్ళ పరిస్థితి కూడా అంతంత మాత్రమే. వారు బహు అల్పులుగానే ఉన్నారు వారి సామర్థ్యంలో. ఎటూ దిక్కుతోచని పరిస్థితిలో హిజ్కియా సియోను తట్టు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు తట్టు చూస్తూ ఉన్నాడు, దేవుని తట్టు చూస్తూ ఉన్నాడు, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. అయ్యా, నీవు తప్ప నాకెవరున్నారు? చూడు, నీ నామమును ఎంతగా అవమానపరుస్తూ ఉన్నాడు, దూషిస్తూ ఉన్నాడు. నువ్వు సహాయం చేయి, మమ్మల్ని దర్శించు, మా తట్టు నీ కను దృష్టిని ఎత్తు అంటూ దేవుని సన్నిధిలో హిజ్కియా ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడు ఆ ప్రార్థనలు విన్నాడు. అష్షూరీయులు యోధా రాజ్యం అంతటిని కబళించి అందులో ఉన్న సంపదను దోచుకుపోవటానికి వచ్చారు. అందులో ఉన్న స్త్రీలను, పిల్లలను నాశనం చేయటానికి వచ్చారు. అలాంటి సమయంలో ప్రియులారా, హిజ్కియా దేవుని తట్టు చూస్తూ, సియోను తట్టు చూస్తూ ఉన్నాడు. దేవుని తట్టు చూస్తూ ఉండగా దేవుడు చేస్తున్న గొప్ప కార్యం ఏమిటో తెలుసా? దండెత్తి దాడి చేసి వీరిని నాశనం చేయాలని వచ్చిన వారు రాజులు కూడిరి, వారు ఏకముగా కూడిరి, వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి, వాళ్ళకి ఏం ఆశ్చర్యం కలిగింది, ఎందుకు ఆశ్చర్యం కలిగిందో తెలియదు, కానీ భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట ఉండగా వాళ్ళని ఏం పట్టిందంట? వణుకును ప్రసవించు స్త్రీ వేదనయో వారిని పట్టిన. అవ్వ, దేవుడు ఎంత నాటకీయంగా ఈ పరిస్థితిని మార్చేశాడండి. అష్షూరీయులు వచ్చి యోధా దేశం చుట్టూతా ముట్టడి వేశారని తెలియగానే ముందు రాజుకు వణుకు పుట్టింది. ఆ తర్వాత సైనికులకు అధిపతులకు వణుకు పుట్టింది. ఆ తర్వాత ప్రజలందరూ బీతావాహులైపోయారు. కానీ రాజునే హిజ్కియా దేవుని తట్టు చూసినప్పుడు, సియోను తట్టు చూసినప్పుడు వీరికి కలిగిన భయము, వీరికి కలిగిన అనుభవము, వీరిలో ఏర్పడిన భయాందోళనలో శత్రు సైన్యాన్ని కమ్మినాయి. హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, when we are in the will of God, be sure that you have the protection of God. Amen. దేవుని చిత్తములో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా నేను ఉన్నట్లయితే దేవుని కాపుదల, దేవుని భద్రత మనకు అనుగ్రహించబడుతూ ఉంది అని మరవద్దు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఆ తర్వాత మూడవ భాగంగా చూస్తే 9 నుండి 11 వచనాలలో మనం చదివినప్పుడు కీర్తనకారుడు అంటాడు, we enter Zion. సియోనులో ప్రవేశిద్దాం, సియోనులో నిలబడదాం, సియోనులో ప్రభుని ఆరాధించుదాం. ఆహా, ఎంత ధన్యత అండి. 9, 10, 11 వచనాల్లో, దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించుతుమి. దేవా నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. హల్లెలూయా. అబ్బా, ఆనందంతో స్తోత్ర గానాలతో దేవుని సన్నిధిలో యూదులందరూ చేరి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. ఇదంతా కృతజ్ఞతతో ప్రభు సన్నిధికి రావటం, దేవుడు చేసిన మేలుకు, దేవుడు చూపిన కృపకు ఆయన సన్నిధిని చేరి ఆయన నామంను గణపతి. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తించాలి ప్రియులారా. ప్రభు మన జీవితాల్లో చేసే ప్రతి కార్యాన్ని బట్టి మనం ఆయన్ని స్తుతించే వారంగా, ఆయన్ని గణపరిచే వారంగా ఉండాలి. నంబర్ 1. రెండవదిగా ఆయన నామమునకు సాక్షులుగా ఉండాలి. ఆమేన్. ప్రభుని స్తుతించామండి, ఆయన ఆరాధించామండి, ఆయన మందిరికి వెళ్ళామండి చాలు, కాదండి, అలా ఉండకూడదు. ప్రభుని స్తుతించడం ఒక్కటే కాదు చేయవలసింది. You should proclaim the gospel of God throughout the world. లోకమంతా నీవు ప్రభుని గురించి ప్రకటించాలి, ఆయన చేసిన కార్యాలను గురించి సాక్ష్యం ఇవ్వాలి. యూదులు చేస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో మందిరంలో చేరి చేస్తూ ఉన్న పనిది. నిజమే, యూదులకు దేవుడు అద్భుతమైన విడుదల ఇచ్చాడు. అష్షూరీ చెర నుండి, వారి బంధకాల నుండి దేవుడు తప్పించాడు. ఇంకొక అద్భుతమైన విషయం తెలుసా? సన్హెరీబు యోధా దేశాన్ని ముట్టడి వేసి తిరిగి వెళ్ళిపోయిన తరువాత ఆయన రాజధాని నినివేలో ఉంది. నినివేలో ఉంటున్నాడు. నినివేలో ఉంటూ నెబో అనే దేవతకు మొక్కటానికి ఆ మందిరానికి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు తన కుమారుల్లో 2 అదును చూసి అక్కడ సన్హెరీబుని చంపేశారు, తండ్రిని చంపేశారు. ఆ తర్వాత మరొక కుమారుడు రాజుగా అష్షూరు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. జాగ్రత్తగా గమనిద్దాం. నిన్ను నన్ను నశింప చేయటానికి, దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా ఉంటున్న వారిని అంతం చేయటానికి అపవాది అనేక పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. ఎన్నో సమస్యలు కలిగిస్తున్నాడు, ఇరుకులు ఇక్కట్లు పెడుతూ ఉన్నాడు. అయితే ప్రియులరా, యోధా రాజ్యానికి కలిగిన జయము కంటే ప్రభుని యేసుక్రీస్తులో అంతకు మించిన గొప్ప జయం ఆయన మనకి ఇచ్చారు. హల్లెలూయా. ఏమిటండి ఆయన ఇచ్చిన జయం? ఆయన మనకి ఏం చేశారండి అని అంటే, దేవుడిచ్చిన గొప్ప విజయం పాపం మీద, శాపం మీద, మరణం మీద ఆయన మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభుని యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచుట ద్వారా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 13 నుండి 19 వరకు మనం చదువుకుంటూ వెళితే అక్కడ మనం చూస్తాం, తండ్రిని దేవుడు కుమారుడైన క్రీస్తుని ఏ రీతిగా తిరిగి లేపాడో అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారును లేపబడుదురు. ఆమేన్.
హల్లెలూయా! ఎంత గొప్ప విజయం అండి! మరణాన్ని జయించినటువంటి గొప్ప విజయం, పాపాన్ని జయించిన విజయం, శాపాన్ని అధిగమించిన విజయం, ఈ లోక పాప పంకిలమైన స్థితి నుండి పరిశుద్ధ స్థితిలో పరలోక పట్టణంలో ఆయన నిన్ను నన్ను ప్రవేశపెడుతున్నారు. హల్లెలూయా! ఈ విషయాన్ని నీవు ఆలోచించినప్పుడు, ఈ విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ హృదయం గంతులు వేయట్లేదా? ఆనందంతో నీవు పరవశించిపోవట్లేదా? కోరహు కుమారులు తట్టుకోలేకపోతున్నారు ఈ ఆనందాన్ని. కేవలం యోధా దేశము అష్షూరు చెర నుండి తప్పించబడింది. నీవు నేనైతే పాపము నుండి, శాపము నుండి, ఈ లోక సంబంధమైన బంధకాల నుండి, అపవాది యొక్క బంధకాల నుండి, మరణము నుండి ప్రభు మనకు గొప్ప విడుదల ఇచ్చారు. హల్లెలూయా! ఎంత అద్భుతమండి ఇది! ఇదేదో ఒక సమయానికి, ఒక సందర్భానికి మాత్రమే విజయం కాదు, కానీ నీ జీవితాంతం ప్రభు నీకు ఇచ్చిన నిత్య జీవంలో ప్రవేశించుటకు ప్రభు నీకు ఇచ్చిన విడుదల. ఎంత ఆశీర్వాదం, ఎంత ధన్యత! కాబట్టి ప్రియులారా, రక్షణ పొందిన మనం ఆయన సన్నిధిలో క్రమం తప్పక పాల్గొంటూ ఆయన స్తుతించటమే కాదు, క్రమముగా ఆయన కొరకు సాక్షులుగా ఉందా. ఆమేన్, హల్లెలూయా! యూదులు ఆ పని చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత చివరిగా 4వ భాగం 12, 13, 14 వచనాలలో మనం చూసినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, ముందు రాబోవు తరములకు దాని వివరం మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచూ దాని చుట్టూ సంచరించుడి, దాని బురుజులను లెక్కించుడి, దాని ప్రాకారములను నిదానించి చూడుడి, దాని నగరంలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! ఎంత చక్కని మాటలు! పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతమైన ప్రేరణ కోరహు కుమారులకి ఇస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 4వ భాగంలో చూసినట్లయితే we walk about Zion, సియోను చుట్టూతా సంచరించారు. నేను ఇక్కడ 2 తలంపులు మీ జ్ఞాపకానికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా, దేవుని పిల్లలు ఒక ప్రాకారం చుట్టూ తిరిగిన సందర్భాన్ని గమనిస్తే విజయం కొరకు వారు తిరిగారు. గుర్తొస్తుందా? యెహోషువ గ్రంథంలో ఎరుకో చుట్టూతా తిరుగుతున్నారు. ప్రభు చెప్పారు, మందసాన్ని పట్టుకోండి, యాజకులు నడవండి, బోర్లు ఊదేవారు ఉండండి, రోజుకు ఒక మారు చొప్పున ఈ ఎరుకో గోడల చుట్టూతో తిరగండి. ఎందుకంటే మీ శక్తితో, మీ బలంతో, మీ ఆయుధాలతో, మీ సామర్థ్యముతో మీరు ఎరుకోను జయించలేరు. ఆమేన్. ప్రభు చెప్పినట్టే చేశారు. 7వ దినాన 7 మార్లు తిరిగారు. 7 మార్లు తిరిగారు. ఎందుకండి ప్రాకారాల చుట్టూ తిరుగుతున్నారు అని అంటే మిగిలిన వారు ఎవరికి తెలీదు, ఒక యెహోషువకు తప్ప. దేవుడు చెప్పాడు, దేవుడు తిరగమన్నాడు, మేము తిరుగుతూ ఉన్నాం. తిరిగారండి. 7వ దినాన ప్రభు చెప్పినట్లు 7వసారి తిరిగిన తర్వాత చుట్టూతా ఒక్కసారి బోర్లు ఊదారు, జయ జయ నినాదాలు చేశారు, దేవుని స్తుతించారు. బలమైన గోడలుగా ఉన్న ఎరుకో గోడలు పేక మేడల్లా కూలిపోయినాయి. హల్లెలూయా! జయం కొరకు ప్రభు చుట్టూతా తిరగాలండి. శ్రమను జయించటానికి, కష్టాన్ని జయించటానికి, శత్రువుని జయించటానికి ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టాలి. ప్రభుని స్తుతించే వారంగా ఉండాలి. మళ్ళా 2వసారి తిరిగారు. మీకు జ్ఞాపకం వస్తూ ఉందా? ఎప్పుడు తిరిగారో తెలుసా? ఎక్కడో శోషణ కోటలో ఉన్న నెహెమ్యా యెరూషలేమును గూర్చి విని, యెరూషలేము ప్రాకారాలను గూర్చి విని ఎంతో వేదన, బాధ కలిగిన వాడై గొప్ప దర్శనంతో తిరిగి యెరూషలేముకి వచ్చాడు. వచ్చిన తర్వాత 52 దినాలలో ఈ యెరూషలేము పాడైన ప్రాకారాలను బాగు చేయించాడు, గుమ్మాలలో పెట్టించాడు. ఇదంతా పూర్తయిన తర్వాత మీరు ఒకసారి చూడండి, తర్వాత నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయంలో
31, 38 వచనాలు ఇవి చూస్తూ ఉంటే నెహెమ్యాట హీఈస్ నాట్ ఓన్లీ ఎన్ అడ్మినిస్ట్రేటర్, హీఈస్ ఎ వండర్ఫుల్ ఆర్గనైజర్. ఎంత అద్భుతంగా వారిని నడిపిస్తూ ఉన్నాడో తెలుసండి. ప్రభుని స్తుతించటానికి, ఆయన నామాన్ని గణపరచటానికి గాయక బృందాలు 2 ఏర్పాటు చేశాడట. ప్రత్యేకమైన బృందాలు 2 ఏర్పాటు చేశారు. ఒక బృందమేమో పెంట గుమ్మం దగ్గర నుండి బయలుదేరి అలా కుడివైపుకు వెళుతూ ఉన్నారు. దానికి ఒకరిని నాయకుడిగా పెట్టాడు. మరొక బృందాన్ని ఏర్పాటు చేశాడు. వారికి నెహెమ్యా తానే నాయకుడిగా ఉండి ఈ యెరూషలేము చుట్టూతా ఏ ప్రాకారాలు అయితే వారు బాగు చేసుకుంటూ వచ్చారో దాని చుట్టూతా తిరుగుతూ వారందరూ ఒక చోట కలిసి ప్రభు నామాన్ని ఘనపరుస్తారు. హల్లెలూయా. యు షుడ్ వాక్ అబౌట్ జయాన్. నీ అడుగులు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు ఆయన మందిరం చుట్టూతా ఉన్నాయి. చాలా మందికి దేవుని మందిరానికి రావాలంటే అదేదో పెద్ద భారంలాగా ఉంటుంది, అదేదో గుదిబండ మెడలో వేసినట్లు భావిస్తారు. నో 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 నో. నీ పాపము నీ జీవితానికి గుదిబండగా మారింది. నీవు దాని నుండి విడుదల పొంది ప్రభుని స్తుతించే బిడ్డగా, యథేచ్ఛగా, స్వేచ్ఛగా ఆయన సన్నిధిలో ఆరాధిస్తూ ఆనందించే బిడ్డగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, 1 కష్టాన్ని జయించటానికి, శ్రమను అధిగమించటానికి ప్రభుని స్తుతిద్దాం. 2 ప్రభు ఇచ్చిన విజయాన్ని, ప్రభు చేసిన మేళ్లను, ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకుంటూ వాటిని లెక్కిస్తూ ఆయన స్తుతించే వారంగా ఉందాం. 2 సందర్భాల్లో కూడా ఆయన స్తుతించుకుంటూ ఇంకెక్కడికి వెళుతాం? యోధారాజైన హిజ్కియా ఆ రీతిగా ప్రభు సన్నిధిలో చేరి సియోను తట్టు తిరిగి ఆయన సన్నిధిలో ప్రార్థించకపోతే, ఆయన సన్నిధిని చేరి మాట్లాడేవాడిగా ఉండకపోతే, ఆయన సన్నిధిని చేరి మొరపెట్టేవాడిగా ఉండకపోతే, సియోను తట్టు చూచేవాడిగా లేకపోతే, ఆ మందిరంలో ప్రవేశించేవాడిగా లేకపోతే ఈ గొప్ప విజయాన్ని పొందుకునేవాడు కాదు. యూదా దేశం కూడా ఇశ్రాయేల్ లాగానే అష్షూరు సామ్రాజ్యంలో కలుపబడేదే. కానీ దేవుడు హిజ్కియాని బట్టి ఆప్ చేశాడు. ఎంత గొప్ప విజయం ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నీ యాత్ర ఎటు జరుగుతూ ఉంది? ఎటు ప్రయాణిస్తున్నావు? చాలామంది సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి 3 సార్లు అక్కడికని ఎక్కడికని యాత్ర చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధి నీ ప్రక్కన ఉంటే ఆయన తట్టు నువ్వు చూస్తున్నావా? ఆయన సన్నిధిలో చేరుతూ ఉన్నావా? ఆయన ఆరాధించే బిడ్డగా ఉంటున్నావా? ఆయనతో నీ సహవాసం బలంగా ఉందా? సంతోషంగా కొనసాగుతూ ఉందా? తృప్తికరంగా దేవునితో నీ అనుబంధాన్ని పెంచుకుంటున్నావా? ఆత్మీయ ఎదుగుదల ఉందా? నువ్వు దేవుని సన్నిధికి రాకుండా ఎక్కడెక్కడో తిరిగితే దేవుని కార్యాలు ఎలా పొందుకుంటావు? భూమి మీద ఉండగా ఆయన మందిరంలో నిలువబడినటువంటి నీవు చనిపోయిన తర్వాత ఆయన సన్నిధిలో, మహిమ లోకములో, పరలోకంలో ఉండాలని ఎలా ఆశపడుతున్నావు? అది సాధ్యపడదు. దేవుని సన్నిధి గురించి మాట్లాడదాం. దేవుని సన్నిధి వైపు చూద్దాం. దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాం. దేవుని మందిరం చుట్టూ దేవుని సన్నిధిలో మన అడుగులు కదలాడునట్లు ఆయన తట్టు చూద్దాం. ఆ రీతిగా ప్రభు మిమ్మల్ని దీవించి ఈ 2020వ సంవత్సరం చరమాంకంలో ఆఖరి క్వార్టర్లో మనం ఉన్నాం. భయంకరమైన శ్రమ, వేదన మనం చూసాం. దేవుడు అద్భుతంగా ఆయన కృపలో భద్రపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఇంకా గొప్ప కార్యాలు ప్రభువుని చూసినట్లు ఆయన సన్నిధిలో కనిపెడదాం. ప్రార్థించుదాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థించేద్దాం. ఈ విశ్వాస యాత్ర, ఈ ఆత్మీయ యాత్ర ఆయనని ఘనపరుస్తూ ఆయన కొరకు సాక్షులుగా బ్రతికి ఉన్నంత కాలం కొనసాగినట్లు ప్రార్థించుదాం. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, మా స్తుతులకు పాత్రుడానికి వందనాలు. ఉదయ కాలంలో అయ్యా మమ్మల్ని మీరు దర్శించి మీరు ఇచ్చిన
నీ శ్రేష్టమైన తలంపులను బట్టి నీకు వందనాలు. లోకంలో అనేక విషయాలతో మా మనసులు నింపబడి ఉండగా నాయన ఈ ఉదయ కాలంలో నీ లేఖనాలతో నింపుతున్నాను. స్తోత్రాలు 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 తండ్రి. వేకువజామున తెల్లవారగిన ఉదయ కాలన మంచు కణముల వలె నీ మాటలు మాకు అందిస్తున్నందుకు వందనాలు ప్రభువా. అయ్యా, మా నడక, మా మాట, మా చూపు, మా యొక్క జీవితాలు, మా సమయం నీ సన్నిధితో ముడిపడి నీ సహవాసంలో కొనసాగటానికి సహాయం చేయండి. నీ మాటలు ఆలకించున్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు ప్రార్థిస్తూ ఉన్నా. దీవించండి. శ్రమలో ఉన్నారా? మిమ్మల్ని స్తుతించేటట్లుగా మీ ఆత్మతో నడిపించండి. మేలు పొందారా? దీవించబడ్డారా? మరింతగా నిన్ను స్తుతించటానికి వారికి నేర్పించండి. మా జీవితాలు ఆ రీతిగా స్తుతి ఆరాధనతో నీ సన్నిధిలో, నీ సహవాసంలో భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం కొనసాగుటకు కృప చూపి నడిపించు. మీరే మహిమ పొందమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఆయన సన్నిధిలో చేరిన మనకు, ఆయన మాటలు ఆలకించిన బిడ్డలకి ఎల్లరికూ, ఆయన ప్రేమించే వారికి ఆయనతో అనుబంధాన్ని, ఆత్మీయతను పెంచుకొని ఆయన సహవాసంలో కొనసాగుతున్న ఆయన బిడ్డలకి వెళ్ళరు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.